ఏది ఇంత 2,500 ఏమన్నా వచ్చిందా? దాని ఒక్కసారి ఇప్పుడు 15 నెలలు చెప్తున్నాం. లేకపోతే వృద్ధులకు మీలాంటి నరసయ్య లాంటి వృద్ధులకు రూ. 2,000 పింఛన్ కేసీఆర్ ఇస్తే రూ. 4,000 ఇస్తాయి. నేను ఈసారి ఇప్పుడు ఎంత ఇస్తుంది కేసీఆర్ గారు? రూ. 2,000 ఇస్తున్నాడు. నేను వస్తే ఎంత ఇస్తా? రూ. 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి ఉదరగొడుతూ ఉపన్యాసం. మరి నాకు వచ్చి 15 నెలలు అవుతుంది. ఎవరికి 4,000? నర్సయ్య లాంటి ఇప్పుడు ఎంత చాలా పేదరికంగా ఉన్న నర్సయ్య తాతయ్య లాంటి వాళ్ళు, వాళ్ళు పేదరికం. మరి నా రూ. 4,000 ఇవ్వాలిగా నువ్వు. ఇక్కడ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పోయి ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో ఏం మొహం పెట్టుకుని అడుగుతావు? మేము అడుగుతాం. మేము ఇస్తానది 100% ఇచ్చినాం. మేము అడగడానికి స్కోప్ ఉంది. నువ్వు ఏ మొహం పెట్టుకుని అడుగుతావు? 15 నెలల్లో ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తావు. నమ్మకం ఏమిటి ఉంటుంది మీకు? నేను చెప్తున్నా అంటే రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, కార్పొరేటర్ ఎలక్షన్ కానీ, కౌన్సిల్ ఎలక్షన్లో కానీ కొంత శాతం నీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. మాకు 100% బీఆర్ఎస్ పార్టీ నయం, కేసీఆర్ నయం అని చెప్పి ప్రజలందరూ దేవుని లెక్క చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా మేము ఓడిపోయినాం, కానీ అసలు కేసీఆర్ గారు విలువ తెలిసింది, కేసీఆర్ గారు సంక్షేమం తెలిసింది, కేసీఆర్ అభివృద్ధి తెలిసింది. ఈరోజు నీకు ఎక్కడా స్కోప్ లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఏ ఎన్నికలు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక ఇది మొత్తానికి మరి ఇప్పుడు